ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అనామిక. అమ్మా చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఉన్నాను. నడవలేని స్థితిలో జీవోత్సవంలాగా ఇంట్లోనే ఉన్నాను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? సమస్య అని చెప్పలేనమ్మా, కాని ఇంట్లో మనశ్శాంతి అనేది ఒకటి లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనామిక, నువ్వు కొంచెం ఇంటికి వచ్చి వెళ్ళగలవా? ఏమా, ఏమైంది చెప్పు. మీ డాడీకి కొంచెం ఒంట్లో బాలేదమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అనామిక, ఆ రోజు నువ్వొచ్చి గొడవ పడి వెళ్ళిన దగ్గర్నుంచి ఆయన బాగా డిస్టర్బ్ అయ్యారు. సరిగ్గా భోజనం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే మీ డాడీ ఆయనలా లేరు. ఆయన బయట పడకపోయినా కూడా లోపల ఆయన ఎంత నరకం అనుభవిస్తున్నారనేది నాకే తెలుసు. మీ డాడీ చేసింది తప్పే అయినా కూడా ఆయనకి నీ మీద ఎంతో ప్రేమ ఆప్యాయత ఉన్నమాట వాస్తవం అనామిక. ఆ విషయంలో ఆయన్ని ఎవరు తప్పు పట్టలేరు. ఈ కుటుంబాన్ని అంతగా ప్రేమించిన ఒక మనిషి ఈరోజు మనశ్శాంతిని కోల్పోయేలా ఉండటం నేను చూడలేకపోతున్నానమ్మా. నాకొక సహాయం చేయగలవా? ఏంటో చెప్పమ్మా. నువ్వు మన ఇంటికొచ్చి ఒక 2 రోజులు ఉండి వెళ్ళగలవా? నువ్వు పక్కనున్నావంటే అదే మీ డాడీకి గొప్ప మనశ్శాంతమ్మా. చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నిర్ణయం నీదే అనామిక. నందు ఏమో 6 నెలల వరకు రాడు, డాడీ ఏమో అక్కడ బాధపడుతున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు? ఇంకేమీ ఆలోచించకుండా నేను ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటాను. అనామిక, హలో. చెప్పమ్మా. నీకు ఇబ్బందిగా అనిపిస్తే పర్వాలేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను ఎలాగో ఉన్నాను కదా, మీ డాడీని నేనే చూసుకుంటాను. లేదమ్మా, నేనే వస్తాను. నిజంగా చెప్తున్నావా? అవునమ్మా, నా ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా డాడీ తప్పు చేశారు. కానీ ఇప్పుడు నేను ఆయన పరిస్థితి అర్థం చేసుకోలేకపోతే అది దానికన్నా పెద్ద తప్పు అవుతుంది కదా. నేను ఈ రోజే ఇంటికి వస్తాను. చాలా సంతోషం అనామిక. నువ్వు వస్తున్నావని తెలిస్తేనే మీ డాడీకి ప్రాణం లేచొస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, అమ్మకి బిడ్డకి మధ్యలో థ్యాంక్స్ అనేది చాలా పెద్ద మాట తెలుసా? అది నువ్వు నాకు ఎప్పటికీ చెప్పకూడదు, గుర్తుపెట్టుకో. కన్నవాళ్లకి పిల్లలు అండగా ఉండటము అనేది ఖచ్చితంగా వాళ్ల బాధ్యతమ్మా. అదే నేను చేస్తున్నాను. నేనక్కడికొచ్చాక డాడీతో మాట్లాడతాను. నువ్వేమి కంగారు పడకు. సరే అనామిక, నువ్వు త్వరగా ఇక్కడికొచ్చేయాలి. సరేమా. పట్టుకున్నాను, రండి రండి నాన్న. నాన్న, ఎక్కడ నాన్న? నందు ఇంకా రాలేదు. ఎక్కడికి రమ్మని చెప్పారు? ఇక్కడికి రమ్మని చెప్పాను. వాడు ఏ రోజు టైంకి వచ్చాడు? ఫోన్ చేసి అడగండి. నానా చెప్పండి నాన్న. రే నందు, ఎక్కడున్నావురా? ఇక్కడే నాన్న, హోటల్లో. మేం కూడా హోటల్లోనే ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావురా? హోటల్లోనే ఉన్నారా? ఎక్కడ ఎక్కడా? నందు, వస్తున్నా.
అమ్మా ఆ చైర్లో నందు కూర్చో. వచ్చేసాడు. రారా. సరే నాన్న. ఆ, నందు వచ్చేసాడు తులసి. మాకన్నా ముందే వచ్చేసావా? అవునక్క. ఇలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇవన్నీ వచ్చేసరికి ఫ్లైటే వెళ్ళిపోతుంది. అందరం కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. అమ్మా ఫ్లైట్ కి ఇంకా టైం ఉందమ్మా. ఫ్లైట్ కి టైం అవుతుందని మీ అమ్మ బాధపడలేదు. ఎవరికి వాళ్ళు ఇలా ఆర్డర్ చేసి తింటే బిల్లు పెరిగిపోతుంది కదా, అది తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. అమ్మా ఇది ఎప్పుడు మనందరం కూడా ఇలా బయటకు వచ్చి తిని ఎన్ని రోజులు అవుతుంది? ఎవరికి ఏం కావాలో ఆర్డర్ చేసి తినండి, నిదానంగా వెళ్దాం. నువ్వు ఇక్కడే ఉన్నావా? సాంబా, నీకు సమయం చాలా తక్కువగా ఉంది. వాడు మాత్రం సముద్రం దాటి వెళ్ళిపోయాడంటే నీకు అప్పగించిన కార్యాన్ని నువ్వు నెరవేర్చలేవు. వెంటనే ఏదో ఒకటి చేయి. అయ్యో, ఈ దుర్మార్గుడు ఇంత దూరం వచ్చాడా? వీడి నుంచి నందిని ఎలాగైనా కాపాడాలి. ఈశ్వరా, ఏమండి, ఏం చేస్తున్నారండి? నాన్న, ఏం నాన్న ఇది? ఉండు. ఎవర్రా అది తినే టైంలో ఫోన్ చేశారు? ఆఫీస్ నుంచి నాన్న. ఆఫీస్ నుంచి అయితే మాట్లాడు. హలో, అశోక్ సార్ చెప్పండి సార్. నందు, నువ్వెక్కడున్నావు? సార్ బయలుదేరాను, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. నువ్వింకా వెళ్ళలేదా? సార్ బోర్డింగ్ కి టైం ఉంది సార్, 1 అవర్ తర్వాతే బోర్డింగ్. సరే నువ్వు త్వరగా వెళ్ళు నందు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైట్ మిస్ చేసుకోవద్దు. బాస్ నీకోసం చాలా స్పెషల్ గా ఈ పోస్ట్ రెడీ చేసి అపాయింట్ చేశారు. తెలుసు సార్, నేనేమి మిస్ చేసుకోను, పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతాను. సూపర్. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి అక్కడికి రీచ్ అయితే చాలు. బాస్ చాలా సంతోషపడతారు. సరే సార్, ఓకే సార్, మరి నేను ఉంటాను. థ్యాంక్ యూ సార్, బాయ్. ఏంటంట? క్యాజువల్ గా అడిగారు బయలుదేరవా లేదా అని. నేను చెప్పాను బోర్డింగ్ ఇంకా 1 అవర్ టైం ఉంది. త్వరగా తినేయండి, టైం అవుతుంది. అమ్మయ్యా, మొత్తానికి వీడు బయలుదేరాడు. వెంటనే ఈ హ్యాపీ న్యూస్ ని బాస్ కి షేర్ చేయాలి. అప్పుడే మనకి ఏదైనా షేర్ వస్తుంది.
నందు ఒక ముఖ్యమైన విషయం చెప్పండి నాన్న. పాస్పోర్ట్, వేస్ ఆఫ్ పేపర్స్, టికెట్ అవన్నీ ఎక్కడ పెట్టావు? అన్ని జాగ్రత్తగా సూట్ కేసులో ఉన్నాయి నాన్న. తాళం వేసి పెట్టుకో. మరి లేకపోతే ఏంట్రా, పాస్పోర్ట్ అనేది ఎంత పెద్ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్, దాన్ని తీసుకెళ్లి సూట్ కేసులో పెట్టావంటే మీ అమ్మలాగే ఉన్నావురా నువ్వు. నాన్న వేరే ఎక్కడ పెట్టాలి నాన్న? వెళ్ళి తీసుకురా చెప్తాను. ఇప్పుడా? వెళ్ళి తీసుకురారా. లక్షల రూపాయలు జాబ్ చేస్తున్నాడు, ఏమీ తెలియని అమ్మాయి ఇప్పుడు ఎలా బతుకుతాడు ఏంటి?